ఈరోజైతే పటాస్ ఫైమా గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు తను ఇక్కడ వరకు ఎలా వచ్చింది? ఎంత ఒడిదుడుకులు దాటుకొని వచ్చింది? తన పెళ్ళి, ప్రవీణ్ అంటే పటాస్ ప్రవీణ్ గురించి, ఫైమా గురించి ఎందుకు రూమర్స్ వచ్చినాయి? అయన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకే అర్థమైపోద్ది ఈ వీడియో ఏంటి అన్నది. అయితే ఫస్ట్ నుంచి కూడా ఫైమా మీద అయితే రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇక్కడి దాకా ఫైమా ఎలా కష్టపడి వచ్చిందో మాట్లాడుకుందాము. ఫైమా అయితే ఫస్ట్ అయితే పటాస్ షో ఉంది కదా, ఈటీవీ ప్లస్లో అప్పుడు వచ్చేదనమాట. చాలా అంటే చాలా హిట్ అయింది పటాస్ అప్పట్లో. అప్పట్లో స్టేజ్ మీద సింగిల్ ఉమెన్గా బాగా నవ్వించేది. అట్లా చాలా దగ్గరైపోయింది ఫైమా. అలానే నిదానంగా జబర్దస్త్‌లోకి కూడా వచ్చింది. జబర్దస్త్‌లో వచ్చిన తర్వాత ఇంకా బుల్లెట్ భాస్కర్ స్కిట్స్‌లో బాగా చేసి మంచి పేరు తెచ్చుకుంది. తన యాక్టింగ్ కూడా చాలా బాగా ఉండేది. అలానే చాలా బాగా నవ్విచ్చేది. సరే, ఇప్పుడు ఫైమా మీద వచ్చిన రూమర్స్ గురించి అయితే మాట్లాడతాను. పటాస్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో తన గురించి, ఫైమా గురించి చాలా రాంగ్‌గా అయితే మాట్లాడుకున్నారు. ఎలా అంటే వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారని, వాళ్ళిద్దరూ విడిపోయారని, ఫస్ట్ అయితే ప్రవీణ్ పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఫైమా పెళ్లి చేసుకుంది అని. అసలు ఇలాంటి విషయాలు ఎందుకు? అసలు నిజంగా జనాలకి వాళ్ళ ఇంట్లో పని అంటే వాళ్ళ మీద ఉండే ఇంట్రెస్ట్ కంటే బయట వాళ్ళ మీద ఎలా అందాము, ఎలా నెగిటివ్‌గా వాళ్ళ గురించి మాట్లాడదాము అనేదే జనానికి ఎక్కువ ఆతృతగా ఉంటుంది. అది ఎవ్వరికైనా సరే. సరే, అసలు విషయానికొచ్చేస్తే నిజానికి పటాస్ ప్రవీణ్, ఫైమా లవ్ చేసుకోలేదు, ప్రేమించుకోలేదు. అదంతా ఫేక్ న్యూస్. ఫైమా అయితే ఫస్ట్ నుంచి ప్రేమించింది ఈ ప్రవీణ్ నాయర్‌ని. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫైమా ప్రేమించిన ప్రవీణ్ నాయరును, ఈ జబర్దస్త్‌లో పటాస్ ప్రవీణును ఇద్దరి పేర్లు ఒకటే అవ్వడం మూలాన జనాలందరూ కూడా అనవసరంగా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. సో, ఇప్పుడు మీకు చెప్పేదేంటంటే, ఒకళ్ళ గురించి అన్యాయంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. అర్థమవుతుందా అందరికీ? ఎప్పుడైనా సరే వాళ్ళ గురించి తెలిస్తే మనం మాట్లాడాలి. లేకపోతే మాట్లాడకూడదు. అసలు మనకు అనవసరం కూడా. పూర్తిగా వాళ్ళ ఇష్టం వాళ్ళది. అర్థమవుతుందా గైస్? ఎవ్వరు కూడా ఒకళ్ళని అలా నిందించైతే అస్సలు మాట్లాడకూడదు. సరే, ఇప్పుడైతే పెళ్లి మ్యాటర్‌లోకి అయితే వచ్చేద్దాం. ఫైమా. ఫైమా ప్రవీణ్ నాయర్ చాలా ఇయర్స్ నుంచి, అంటే ఆమె పోస్టులు ద్వారానే నేను చెప్తున్నాను. నాకు పర్సనల్‌గా తెలిసేది ఏమీ లేదు. వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి నేను కూడా వీడియో చేస్తున్నాను. సో, వీళ్ళిద్దరి లవ్ వచ్చేసి 6 ఇయర్స్ నుంచి ప్రవీణ్ నాయర్, ఫైమా లవ్ 6 ఇయర్ నుంచి అయితే సాగుతూ ఉంది. అయితే వీళ్ళ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు. అంటే ప్రవీణ్ నాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు అన్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయో కూడా నాకు తెలీదు. రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మేజర్లు కదా. రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే 1 మంత్ ముందే అక్కడ బుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత అన్ని పెద్దలు అన్ని సైన్స్ అన్నీ జరిగిన తర్వాత మాత్రమే రిజిస్టర్డ్ మ్యారేజ్ జరిగిద్ది. తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో, అలా ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చిన తరువాత వీళ్ళు మళ్ళీ తెలుగు అంటే హిందూ సాంప్రదాయ ప్రకారంలో పెళ్ళైతే చేసుకున్నారు. ఎందుకంటే ఫైమా ఏమో ముస్లిం, ప్రవీణ్ నాయర్ ఏమో తెలుగు. అందుకని తెలుగు సాంప్రదాయం ప్రకారంగానే పెళ్లి చేసుకున్నారు ఈ ఫైమా అండ్ ప్రవీణ్ నాయర్. అంతేగాని వీళ్ళ గురించి ఎటువంటి బ్యాడ్గా రూమర్స్ స్ప్రెడ్ చేయడానికి ఎవ్వరూ అలా చేయొద్దు. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీళ్ళైతే లవ్ చేసుకున్నారు. ఫస్ట్ నుంచి వీళ్ళే లవ్ చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. సో, అందుకనే నార్మల్గా పెళ్ళికి వచ్చాడు.
పటాస్ ప్రవీణ్ కూడా దీనికి కూడా పెళ్ళికొచ్చాడు, దానికొచ్చాడు, ఎందుకొచ్చాడు అసల పిచ్చి పిచ్చిగా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇది గాయ్స్ అసలు నిజమైతే. మీలో ఇంకా ఏమన్నా కమెంట్స్ ఉంటే అంటే డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కమెంట్ ద్వారా తెలియజేయండి. నేను మీ అందరికీ ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.